బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్ పై స్పీకర్ సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ జరగబోతుంది. ఇటు స్పీకర్ విచారణకు ఎమ్మెల్యే దానం నాగేందర్ అటెండ్ అవ్వబోతున్నారు. ఇటు దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని ఇటు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లను పెట్టారు. విచారణకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి అలాగే దానం అడ్వకేట్ ఇటు పార్టీ ఫిరాయింపుపై పొంతన లేకుండా దానం మాటలున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ గతంలో మాట్లాడిన దానం నాగేందర్ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ దానం స్టేట్మెంట్ ఇవ్వడం, ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్లోగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. దానంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని సర్వత్రా ఉత్కంఠమైతే నెలకొంది. రేపు స్పీకర్ విచారణకు ఇటు కడియం శ్రీహరి అలాగే 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ ఇప్పటికే స్పీకర్ తీర్పునిచ్చారు. సో ఇటు కడియం శ్రీహరి అలాగే ఇటు దానం నాగేందర్ వీరిద్దరిది మాత్రమే ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. ఇటు దానం నాగేందర్కి సంబంధించి మనం చూస్తే మొత్తం మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. ఫిబ్రవరి 6న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్ చాలా క్లియర్గా 3 వారాల గడువు, అంటే ఫిబ్రవరి 27 జనవరి లోపల మార్చి లోపల ఖచ్చితంగా మీరు దానిపై తీర్పు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ప్రొసీడింగ్స్ని చేస్తాము స్పీకర్పై అంటూ సుప్రీంకోర్టుకి సంబంధించిన జస్టిస్ చెప్పుకొచ్చారు. 8 మందిపై ఇప్పటికే ఇటు గడ్డం ప్రసాద్ స్పీకర్ చాలా క్లియర్గా ఎవిడెన్సెస్ లేవు, వాళ్ళు ఇంకా పార్టీలు మారలేదు అంటూ స్పీకర్ మొత్తానికైతే 8 మంది మీద ఇప్పటికే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మరి దానం నాగేందర్ ఏం మాట్లాడుతున్నారు? దానం నాగేందర్ ఇటు బీఆర్ఎస్లో ఉంటూ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటే మరి కాంగ్రెస్ నుంచి ఎలా కంటెస్ట్ చేశారు అంటూ ఇటు పాడి కౌశిక్ రెడ్డి మొత్తానికైతే ఆర్గ్యూ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి దానం నాగేందర్ ఏం మాట్లాడారు గతంలో, ఒక్కసారి ఆయన పార్టీ ఫిరాయింపుల గురించి ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరు ఏ పార్టీలో ఉన్నారు అంటూ ఇటు మీడియాకు సంబంధించిన ప్రతినిధులు అడిగినప్పుడు కాంగ్రెస్ అంటూ ఆయన చెప్పుకురావడం, మొత్తం మీద ఇటు ఇలాంటి ఎవిడెన్సెస్ మరి కోర్టు ఇటు స్పీకర్ వీటన్నిటి పరిగణలోకి తీసుకుంటారా లేదా? గతంలో ఇటు సోషల్ మీడియా వేదికగా ఉన్న ఫోటోలు కావచ్చు, అటెండ్ అయ్యి కండువాలు వేసుకున్న వీడియోస్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోమంటూ గడ్డం ప్రసాద్ స్పీకర్ అయితే చెప్పుకొచ్చారు. మరి సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అవ్వబోతుంది? ఇటు విచారణలో మరి ఇటు ఆయన పైన దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందా లేదా అన్న దానిపై మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇటు మీడియా ముందుకు వచ్చి ఏ పార్టీలో ఉన్నారు అని అంటే కాంగ్రెస్, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది, అదే నా స్పెషాలిటీ అంటూ ఇటు దానం నాగేందర్ చేసిన కామెంట్స్, వీటన్నిటిని ఎవిడెన్స్ కింద ఇటు స్పీకర్ పరిగణించే అవకాశం ఏమైనా ఉందా? ఎలాంటి వర్డిక్ట్ వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఇటు హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కింద స్పీకర్ నిర్ణయాన్ని చూడాల్సి ఉంటుంది అనేటువంటిది మరింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి నుంచి స్పీకర్ కాస్త స్పీడ్ పెంచారు, విచారణ చేశారు. పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఇప్పటికీ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మిగిలింది దానం నాగేందర్, కడియం శ్రీహరి. ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటు కడియం శ్రీహరి కూడా ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే కడియం కావ్య కూతురు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం మీద ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తారు. సో వారిద్దరి విషయంలో కాస్త ఊగిసలాడుతూ ఉంది, ఎలాంటి నిర్ణయం ఉంటుందనేటువంటిది. ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు నిర్ణయంతో కాస్త ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పీకర్ నిర్ణయం ఈరోజు ప్రకటించనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున పాడి కౌశిక్ రెడ్డి హాజరవుతున్నారు వాదనలు వినిపించడానికి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఆయన కూడా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యారు ఇదే కేసుకు సంబంధించి. దీంట్లో ఇంప్లీడ్ కమ్మని చెప్పినటువంటి సిచ్యువేషన్ సుప్రీంకోర్టు. ఆయన కూడా అనర్హత వేటు వేయాలి దానం నాగేందర్ పైన, బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, పార్టీ మారినట్టుగా డైరెక్ట్గా ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు ఎన్నికల సంఘానికి. దాంట్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినట్టుగా ఉంది. స్పీకర్ ఇకనైనా మరీ దాసారం చేయకుండా వేటు వేయాలనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దానం నాగేందర్ విషయంలో ఏం జరగనుంది అనేటువంటిది. గతంలో దానం నాగేందర్ ఆర్టీవీతోనే మాట్లాడారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, నేను ఉప ఎన్నిక వస్తుంది, నేనే గెలుస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేసిన దానం నాగేందర్ మళ్ళీ ఎందుకు ఈ మధ్య కాలంలో మాట మార్చారు. బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేయలేదు, నేను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ దానం నాగేందర్ చేయడం వెనుక వ్యూహమా లేకుంటే పరిస్థితులు అనుకూలించట్లేదా, భయపడతా ఉన్నారా? గ్రౌండ్లో ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే ఫేస్ చేస్తే గెలిచే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదా అనేటువంటి చర్చ ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ గత కొంతకాలంగా ఎమ్మెల్సీ అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఖైరతాబాద్లో ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటాననేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఉప ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా ఖైరతాబాద్ పరిస్థితి డిఫరెంట్. ఖైరతాబాద్లో హోరాహోరీ జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. ముఖ్యంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు కంటోన్మెంట్ జూబ్లీస్లో డ్యూయల్ ఫైట్ నడిచింది, కానీ ఖైరతాబాద్కి వచ్చేసరికి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాస్త క్లిష్ట పరిస్థితి ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉంది, బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది, కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది. సో ట్రయాంగిల్లో ఏ చిన్న ఓటు పర్సెంటేజ్ అయినా వేరే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా దానం నాగేందర్ భయపడుతున్నారు, అందుకే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ మాట మార్చారు, అందులో భాగంగానే నేను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు, వాళ్ళు నన్ను సస్పెండ్ చేయలేదు అటువంటి మాట మార్చారు, భయపడుతున్నారని ఒకవైపు ఉంటే, ఎమ్మెల్సీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తాసారం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రికి ఇష్టం లేదు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం. సో ఉప ఎన్నికను ఫేస్ చేయడానికే సిద్ధంగా ఉండాలని చెప్పడంతో స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. దానం పైన వేటు పడితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నిక అత్యంత కాస్ట్లీ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ పరిస్థితి ఉంటుందా? స్పీకర్ నిర్ణయం ఎట్లుంటుంది? గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే దానం కూడా క్లీన్ చిట్ ఇస్తారా, లేదంటే దానం పైన వేటు వేస్తారా ఏందనేటువంటిది కొద్దిసేపట్లో తెలియ అవకాశం ఉంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు సంబంధించిన అడ్వకేట్లో పూర్తి ఆధారాలతో దానం గతంలో మాట్లాడిన పేపర్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్, వాటికి సంబంధించిన ఎవిడెన్స్తో పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. కొద్దిసేపట్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఆయన ఇక్కడికి రానున్నారు. ఆయన కూడా ఆధారాలు సమర్పించిన తర్వాత స్పీకర్ నిర్ణయం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లోపల ఎప్పుడైనా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. లేదు అంటే ఇవన్నీ కాదని పెండింగ్ పెట్టే అవకాశం ఉందా ఇవన్నీ చూడాలి. ఎందుకంటే రేపు కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ కూడా ఉంది. రెండు కలిపి ఒకటేసారి ఇస్తారనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో దానం విషయంలో స్పీకర్ ఒక సంచలన నిర్ణయం తీసుకొనున్నారు. అయితే మధు, ఒకవేళ ఇటు స్పీకర్ గనక ఫిరాయింపు కేసులకు సంబంధించి ఒకవేళ వేటు వేయకపోతే గనక అప్పుడు ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ లేకపోతే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ నెక్స్ట్ కార్యాచరణ వీళ్ళది ఎలా ఉండబోతుంది, ఏం చేసే అవకాశం ఉంది? ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, ఇంకా తాత్సారం చేయొద్దు, ఆల్రెడీ ఒక నిర్ణీత వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం ప్రకటించాలి స్పీకర్ అనేటువంటిది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి. ఎస్ఆర్ నో, వారు పార్టీ ఫిరాయించారా లేదా, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా స్పీకర్ గుర్తిస్తున్నారు అనేటువంటి నిర్ణయం ప్రకటించాలి. సుప్రీంకోర్టు మార్చి మొదటి వారం లోపలే, అంటే దాదాపు ఈ మంత్ ఎండింగ్ లోపల నిర్ణయం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్పీకర్ వేగం పెంచారు. ఈరోజు 18 దానం నాగేందర్ అయితే రేపు 19 కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ ఉంది. సో ఇద్దరి విషయంలో మరి రేపటిదాకా ఆగి నిర్ణయం తీసుకుంటారా, దానంది ఈరోజే క్లారిటీ ఇస్తారా? ఒకవేళ కనుక స్పీకర్ గతంలో 8 మంది పైన క్లీన్ చిట్ ఇస్తేనే తీవ్రమైనటువంటి విమర్శలు ఎదురవుతున్నాయి. గతంలో వాళ్ళు పార్టీకి అండవా కప్పుకున్నారు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామనేటువంటి స్టేట్మెంట్ చేశారు, మేము కాంగ్రెస్ అని చెప్పారు. కానీ పరిస్థితులు చూస్తే వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చారు. డిజిటల్ ఎవిడెన్స్లు మేము పరిగణలోకి తీసుకోమనేటువంటి స్పీకర్ కార్యాలయం చెప్తా ఉంది. అంటే వాళ్ళే స్పీకర్ కార్యాలయానికి వచ్చి పేపర్లో బై హ్యాండ్ రైటింగ్లో మేము పార్టీ మారాము అనేటువంటి స్పీకర్ ముందు డైరెక్ట్గా చెప్పాలి, ఆ నిబంధన ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఒకవేళ అలా ఉంటే పార్టీ మారిన వ్యక్తి ఎందుకు చెప్తారు? ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో అయితే క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఎన్నికల సంఘానికి, ఎన్నికల కమిషన్కే అఫిడవిట్ దాఖలు చేశారు. అదే ఆధారం చాలు దానం మీద నిర్ణయం తీసుకోవడానికి, వేటు వేయడానికి. మరి ఆ నిర్ణయం తీసుకుంటారా, పెండింగ్లో పెడతారా ఏంది అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దానం మాత్రం
ఈ మధ్యకాలంలో మాట మార్చారు. కానీ ఉప ఎన్నిక వచ్చినా ఏం జరిగినా స్పీకర్ ఏ నిర్ణయం ప్రకటించినా దానికి కట్టుబడి ఉంటాననేటువంటి దానం నాగేందర్ చెప్తా ఉన్నారు. చూడాలి ఉప ఎన్నిక వస్తుందా లేదు అంటే క్లీన్ చిట్ వస్తుందా అనేటువంటిది కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది దానం విషయంలో. అయితే మధు, ఇటు ఎన్నికల కమిషన్కి సంబంధించిన అఫిడేవిట్ని ఇటు ఎవిడెన్స్గా ఇటు దానం నాగేందర్ కేసులో ఇష్యూలో ఇటు పాడి కౌశిక్ రెడ్డి కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ వీళ్ళు దాన్ని ఎవిడెన్స్గా ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి రేపు జరగబోయే కడియం శ్రీహరి ఇష్యూలో ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి, దాంట్లో ఏమి పొందుపరిచే అవకాశం ఉంది రేపటికి? ఆల్రెడీ దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో ఫస్ట్ పార్టీ ఫిరాయించిందే దానం నాగేందర్. ఆయన ఆ సమయంలో ఆనాడు రేవంత్ రెడ్డి, అప్పుడు మీనాక్షి నటరాజన్ అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ వాళ్ళ ముందలో పార్టీ ఫిరాయించినటువంటి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితి. కండువా కప్పుకున్నారు, పార్టీలో జాయిన్ అవుతూ ప్రకటన చేశారు, అభివృద్ధి కోసమే జాయిన్ అవుతున్నాను కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత కూడా పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను, నాకేం భయం లేదనేటువంటి డైరెక్ట్గా ఆర్టీవీతో దానం నాగేందర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన నాతోనే స్టేట్మెంట్ చేశారు, నేనేం భయపడను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళీ నేనే నిలబడతాను, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేసిన దానం నాగేందర్ అనూహ్యంగా మాట మార్చడం వెనకాల నిర్ణయం ఏంటనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఒకటి పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా స్పీకర్ కార్యాలయం ముందు ఉంచున్నారు. గతంలో ఉంచారు, హైకోర్టుకు సమర్పించారు, సుప్రీంకోర్టుకు సమర్పించారు. మళ్ళీ ఇప్పుడు స్పీకర్ కార్యాలయం విచారణ చేస్తున్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంది కాబట్టి దాంట్లో మళ్ళీ దానం నాగేందర్కి సంబంధించిన ఎవిడెన్స్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన కూడా ఈ ఆధారాలన్నీ సమర్పించి అనర్హత వేటు వేయాలి, వీటిని పరిశీలనలోకి తీసుకొని అనేటువంటి డిమాండ్ చేయనున్నారు. అయితే మధు, నేను కడియం శ్రీహరి గురించి మాట్లాడుతున్నాను. కడియం శ్రీహరి గురించి రేపు జరగబోయే కడియం శ్రీహరికి సంబంధించిన విచారణలో కడియం శ్రీహరి మీద కూడా ఇలాంటి ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా పొందుపరిచారా? ఎగ్జాక్ట్లీ మొన్న జనవరి సమయంలోనే కడియం శ్రీహరికి సంబంధించి విచారణ చేపట్టారు. కాకపోతే ఆ టైంలో కడియం శ్రీహరి నేను ఇంకా రెడీ కాలేదు, అడ్వకేట్స్తో మాట్లాడలేదు, వీటికి సంబంధించి ఇంకా ప్రిపేర్ కాలేదు, అడ్వకేట్స్తో మాట్లాడుతున్నాను, మరింత సమయం కావాలని చెప్పడంతో కడియం శ్రీహరి విచారణను మళ్ళీ వాయిదా వేశారు. రేపు 19వ తారీఖుకి వాయిదా వేసినటువంటి పరిస్థితి. మరి రేపు 19వ తారీఖు రోజు కడియం శ్రీహరి ఖచ్చితంగా ఆయన తరఫుకు సంబంధించిన వాదనను వినిపించాల్సి ఉంటుంది. ఆయనకు యాంటీగా అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద గౌడ్ హాజరవుతారు. ఆయన కూడా ఆధారాలు ఇప్పటికే సమర్పించారు. మళ్ళీ రేపు కూడా ఆయన వివేకానంద గౌడ్ హాజరు కానున్నారు. ఈ సస్పెన్స్ నేపథ్యంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు, 2 పైన సస్పెన్స్ కొనసాగుతుంది కాబట్టి దానం కడియం పైన క్లారిటీ రానుంది. కడియం శ్రీహరి అయితే చాలా స్పష్టంగా ఏ పార్టీలోనూ ఉన్నానో ఆ పార్టీలోనే ఉన్నాను, ఎందులో ఉండాలో అందులోనే ఉంటున్నాను సో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, చాలా టెక్నికల్గా ముందుకు పోతా ఉన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక అనుమానం వ్యక్తం చేస్తూ కడియం శ్రీహరిని టెక్నికల్ రీజన్స్తో తప్పించే ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ కడియం శ్రీహరి ఇప్పటికిప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఫేస్ చేస్తే ఆయన ఓడిపోయే సిచ్యువేషన్ ఉంది. అందులో కాగానే కడియం శ్రీహరి భయపడుతున్నాడు అనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తూ ఉంది. చూడాలి స్పీకర్ ఈరోజు దానం, రేపు కడియం విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించడం అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు డిఫెక్షన్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్గా ఇష్యూని తీసుకుంది. ఫిబ్రవరి 6న జరిగిన విచారణలో చాలా క్లియర్గా 3 వారాలు గడువు ఇస్తున్నాను, అంటే ఫిబ్రవరి 27 లోపల ఖచ్చితంగా స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయం తీసుకొని ఎడల స్పీకర్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ని చేస్తాము అంటూ ఇటు సుప్రీంకోర్టు అయితే చెప్పుకొచ్చింది. జస్టిస్ సంజయ్ కరోల్ ఈ స్టేట్మెంట్ చేశారు. సో మొత్తం మీద 8 మందికి ఎవిడెన్సెస్ లేవంటూ ఇటు స్పీకర్ అయితే ప్రస్తుతానికి 8 మందికి క్లారిఫికేషన్ ఇచ్చారు. 8 మందికి సంబంధించిన విచారణ చేసి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటు కడియం శ్రీహరి మాత్రం నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీయే గెలుస్తుంది, అదే నా స్పెషాలిటీ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అలాగే నేను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ కూడా ఆయన మీడియా ముందుకొచ్చి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద రేపు మళ్ళీ కడియం శ్రీహరి కాకుండా రేపు కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ కూడా జరగబోతుంది. మరి ఆయన గతంలో మాట్లాడిన మాటలు మనం చూస్తే కనుక విచారణకు సంబంధించి నేను ఇంకా లీగల్ అడ్వైస్ తీసుకోవాల్సింది ఉంది కాబట్టి కొంత సమయం కావాలి అంటూ ఆయన కోరినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద కొంత ఉత్కంఠంగా అయితే మారింది. ఇటు కడియం శ్రీహరిపై ఎలాంటి
విచారణ ఎలాంటి అవుట్కమ్ రాబోతుంది? ఇటు దానం నాగేందర్ మరి ఆయనపై వేటు పడే అవకాశం ఉందా? మరో పక్కన ఆయన నాకు ఎమ్మెల్సీగా పదవి ఇస్తే గనక నేను ఎమ్మెల్యేగా ఖైరతాబాద్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తానంటూ ఆయన కూడా సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. సో మొత్తం మీద వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటి? సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? ఇటు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు అన్న దానిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.